రా ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మహాదేవుడు మనకు చాలిన మన రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, మహిమయు, ఘనతయు, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన స్నేహితుడు, మన రక్షకుడు, అద్భుతములను, సూచక క్రియలను, మహత్కార్యములు జరిగించే నజరేయుడైన యేసు క్రీస్తు నామము స్తుతించబడునుగాక, మహిమపరచబడునుగాక, ఆరాధించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుడి దినము బయలుపరచబడిన వాగ్దానము మనం పొందుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, సర్వ సమృద్ధికరమైన ఆశీర్వాదములు ఆయన అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటలు రాయిస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడు యెహోవా, జాలిపడు యెహోవా అంటున్నాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారో, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకొని యేసుక్రీస్తు యొక్క అడుగులో, ఆయన నీతిలో, నమ్మకంలో, విశ్వాసంలో ఎవరైతే నడుస్తున్నారో వారితోనే మాట్లాడుతున్నాడు. ఏంటంటే నేను జాలి పడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. మొదటిది. రెండవది, తన జనులను ఓదార్చియున్నాడు అంటున్నాడు. జనులను ఏం చేశాడు? ఓదార్చియున్నాడని మాటలు మనకిక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాలు. తన జనులను ఓదార్చియున్నాడు అంటున్నాడు. అంటే ఈనాడు మనం చూస్తున్నప్పుడు లోకంలో ప్రజలందరూ, అది నీ ఇంటివారు కావచ్చు, బయటవారు కావచ్చు, ఏడిపిస్తారు. కానీ ఓదార్చే మనసు అందరికి ఉండదు. ఏదో రకంగా కృంగదీసే మాటలు, బలహీనురాలుగా చేసే మాటలు, ఏదో రకంగా ఒక మాట ద్వారా బాధ పెట్టేవారు ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే వాగ్దానం, తన జనులను ఓదార్చియున్నాడు అని వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, దేవుడు ఒక్కడే ఓదార్చే దేవుడు, దేవుడు ఒక్కడే కన్నీటిని తుడిచే దేవుడు, దేవుడు ఒక్కడే పాపములు క్షమించే దేవుడు, రోగాలు క్షమించే దేవుడు, పేదరికాన్ని తొలగించే దేవుడు, అద్భుతములను, సూచక క్రియలను, మహత్కార్యములు చేసే దేవుడని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తూ ఉంది. తన జనుల యందు జాలిపడి తన జనులను ఓదార్చియున్నాడు అని రెండు విషయాలు చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఉత్సవధ్వని చేయుము, భూమి సంతోషించమని చెప్తున్నాడు. ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా నీవు ఉత్సవధ్వని చేయుము, భూమి సంతోషించు అని దేవుడు ఆకాశంతోనూ అలాగే భూమితో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉత్సవధ్వని చేయి, ఆకాశంతో చెప్తున్నాడు, భూమితో చెప్తున్నాడు, నీవు సంతోషించుమని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ మాటలు చెప్తున్నాడంటే, మనము పర్వతములారా ఆనందధ్వని చేయుడి, పర్వతముతో కూడా మాట్లాడుతున్నాడు. పర్వతములారా మీరు ఆనందధ్వని చేయుడి అని దేవుడు పర్వతంతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట! ఎందుకు ఈ మాటలు మరి అంటున్నాడంటే, మనకు 14-15 వచనంలో మనకు అర్థమవుతాయి. అయితే సీయోను యెహోవా విడిచిపెట్టి ఉన్నాడు,
ప్రభు నన్ను మరిచినడని అనుకొనుచున్నది. చూసావా, ప్రజలు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు కాబట్టే మరిచిపోయాడని సియోను అనుకొనుచున్నదని పరిశుద్ధమైన గ్రంథం ద్వారా రాయించాడు. సియోను అనగా సంఘము, యేసుక్రీస్తు యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నిన్ను నేను విడిచిపెట్టలేదు, నీవు అనుకుంటున్నావు, ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను అని చెప్పి దేవుడు అందిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, మనని తృప్తిపరుస్తున్నట్టుగా పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో మాటలు రాయించిన మహాదేవుడు ఆయన. కాబట్టి ఆకాశముతో భూమితో చెప్తున్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. చూసారా, యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఒకవేళ విడిచిపెట్టినట్టు మరిచిపోయినట్టయితే మనకు 13వ వచనంలో తన జనుల యందు జాలిపడి అంటున్నాడు. ఒకవేళ విడిచిపెట్టి మరిచిపోయే దేవుడైతే నీ యందు జాలిపడే దేవుడే కాదు. నీ యందు జాలి పడుతున్నాడంటే నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు, తన దృష్టి నీ మీద ఉంచాడు. ఎందుకో తెలుసా, నిన్ను అభివృద్ధిపరిచి నిన్ను గొప్ప జనంగా చేసి, అబ్రహాము వలె గొప్ప జనంగా చేసి ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఒకవేళ నిజంగా ఆయన విడిచిపెట్టి మరిచి ఉన్నాడైతే ఈ మాట చెప్పలేడు. ఒకసారి ఆలోచించాడు. తన జనులను ఓదార్చి ఉన్నాడు. కాబట్టి అంత అద్భుతమైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకసారి నీవు నీ కన్నీరును తుడిచి, బాధల నుండి విడిపించి, నీ జీవితంలో అద్భుతమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు మీకు కృతజ్ఞతలు. మీకు స్తుతి. మాకు కాదు యెహోవా, మీకే స్తుతి మహిమ కలుగునుగాక అడుగుచు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ మహిమ మీరు పొందుమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికి తోడై ఉండి నడిపించి ఆశీర్వించునుగాక. ఆమెన్.